హే వెల్కమ్ టు టియానా వ్లాగ్స్. సో ఎక్కడికి వచ్చాము ఏంటి ఈ బిల్డింగ్స్ అనుకుంటున్నారా? చాలా మంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఈ బిల్డింగ్స్ గురించి తెలిసే ఉంటుంది. అదే అండి సత్వ నాలెడ్జ్ పార్క్. సో ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏంటి అని అంటే మా వెడ్డింగ్ సారీ మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ. సో ఎంగేజ్మెంట్ యానివర్సరీ సెలబ్రేషన్ కోసం బార్బిక్యూ నేషన్స్కి అయితే వచ్చేస్తాం. బట్ ఇక్కడ మాకు క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. ఏంటి అని అంటే మేము 8:30కి స్లాట్ బుక్ చేసుకున్నాము. బట్ మేము వచ్చేసరికి 9:15 అయ్యింది. ఎందుకంటే మాకు పార్కింగ్ అవి చాలా ఇబ్బంది అయ్యింది, కరెక్ట్ గైడెన్స్ లేక. ఇంకా లోపలికి వచ్చాక వాడు ఇబ్బంది చేయడం అంటే చాలా గొడవ అయింది. ఆల్మోస్ట్ 10:30 10:40కి మాకు ఇచ్చాడు. ఆలోచన చాలా టైం అయింది. ఇంకా తర్వాత ఆర్డర్స్ అయితే చేసాము. ఇంకేమేమి ఆర్డర్ చేసాము అంటే ఏటివి ఇంకేటివి పాకేటివి ఈడేటివి నడిచేటివి లైక్ చికెన్ మటన్ ఫిష్ అన్ని. సో అంబియన్స్ అయితే బాగుంది. ఇది చాలా చిన్నగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. మామూలుగా బార్బిక్యూ నేషన్స్ అంటే చాలా పెద్దగా ఉంటుంది, ఎక్కువ ఐటమ్స్ ఉంటుంది. బట్ ఇక్కడైతే అలా లేవు, చాలా లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నవి. సో నాకైతే అంత వర్తి అనిపించలేదు. మాకు వచ్చేసి ఫ్యామిలీకి వచ్చేసి 750 రూపీస్ ప్లస్ జిఎస్టీ అంటే 800 రూపీస్ పర్ పర్సన్ పడింది. బట్ 800 రూపీస్ సఫిషియెంటా అంటే అన్సఫిషియెంటా అని చెప్తాను. ఓన్లీ స్టార్టర్స్ అదే బార్బిక్యూస్ ఉంటాయి కదా, వాటికైతే సఫిషియెంట్. మిగతా ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా తక్కువ లిమిటెడ్లో ఉన్నాయి. ఈవెన్ నాకు స్లాట్ ఓపెన్ అయ్యేసరికి క్లోజింగ్ టైం అయింది కదా, చూస్తున్నారు కదా ఎంత లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నాయో. సో ఇంకా లాస్ట్ ఐస్ క్రీము డిజర్ట్స్ అన్నిటితో కానిచ్చాము. గులాబ్ జామ్ బాగుంటుంది, చాలా తిన్నాము. ఇంకా వేరే ఐటమ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నది. టేస్ట్ చూస్తుంటే కూడా చాలా తక్కువ ఉంది. అదే మా వైపు చెప్పుకుంటూ ఉంటుంది, ఐటమ్స్ అని చాలా తక్కువ ఉన్నది ఇక్కడ అది అని చెప్పి. ఇంకా ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్స్తో ముగించేసాము. ఇంకా తెలిసిందే కదా బార్బిక్యూ నేషన్ అంటే వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు యానివర్సరీ. సో కేక్ అయితే తీసుకొచ్చి కేక్ కటింగ్ అయితే చేయించారు. సో ఇంకా అలా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. వాళ్ళు వీడియో తీయమంటే సగం మమ్మల్ని తీశారు, సగం వాళ్ళని తీశారు. అంత క్లియర్గా తీయలేదు వాళ్ళు. మేబీ కొంచెం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది ఈ పాయింట్లో. సరే నెక్స్ట్ టైం మనం వెళ్ళినప్పుడు ట్రైనింగ్ వచ్చేసి సో ఇంకా ఒకరికొకరం అయితే కేక్ తెచ్చుకొని మా ఫ్రెండ్స్, నేను, మా తమ్ముడు, మా మరదలు 5 కలిసి వెళ్ళాం. సో అలా మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ముగిసాయి. బట్ లాస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా థ్యాంక్ యూ సార్ అది అని చెప్పి బతిలాడారు. ఇట్స్ ఓకే అని చెప్పి బయటకు వచ్చాం. స్టే ట్యూన్ ఫర్ టియానా వ్లాగ్స్.